సృష్టికర్త దేవుడే దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. చేతులు చాపడం అంటే ఆయన ఆహ్వానం. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే, దేవుడే ఆహ్వానించినప్పుడు ఆయన ఆహ్వానాన్ని మనం లెక్క చేయకపోతే అంటాడు, నా కోపాన్ని మీ ఒడిలో పోస్తానన్నాడు. దేవుని కోపం పట్టించకుండా మనం ప్రవర్తిద్దాం. దయచేసి బయట ఉన్నవారు మరి లోపలికి వచ్చి కూర్చుంటే బాగుంటుందేమో. యెహోవా చేత ఆశించబడిన వారులారా లోపలికి రండి. స్థలం ఉందండి, లోపలికి వచ్చి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బయట కొంతమంది యువకులు ఉన్నారు, విశ్వాసులే ఉన్నారు. మరి మెట్ల మీద కూర్చోవటం ఎందుకు, బయటకు రండి, లోపలికి రండి. అయితే ఈ సమయంలో యెహోవా దేవుడు సృష్టికర్త దేవుడే, నన్ను పుట్టించిన దేవుడు, సర్వలోకానికి కర్త అయిన దేవుడు చేతులు చాపి దినమెల్లా నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారి సిలువలో చేతులు చాపి మేకులు కొట్టించుకుని ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దాదాపు 9 గంటలు యేసుక్రీస్తు వారి సిలువలో విరాలాడినాడు. ఆయనకు దేహమంతా గాయాలే, ఆ రక్తమంతా నీకోసమే నా కోసమే ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే నా సమయం 15 నిమిషాలు అయిపోయిందండి. 15 నిమిషాలు అయిపోయినా వర్తమానము మనం సమయానికి ముగించుకోవాలి. నా కోసం ప్రార్థన చేయండి. ఆత్మదేవుడు నాకు సహాయం చేసేటట్టు. నేను నా జ్ఞానంతో మాట్లాడకుండా దేవుని జ్ఞానంతో మన ఆత్మలకు మన హృదయాలకు అవసరమైన వాక్యం మాత్రమే, ఆ మాటలే చెప్పినట్టు నాతో నా ద్వారా దేవుడు కార్యం చేయనట్టు నా కోసం ప్రార్థించండి. వాక్యానికి వద్దాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2 పత్రికల్లో మొదటి పత్రిక, మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, సంఘానికి పౌలు భక్తుడు రాసిన ఉత్తరం, మొదటి ఉత్తరం, ఫస్ట్ లెటర్. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. 12వ వాక్యము, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనులను. ఆమేన్. హల్లెలూయా. ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చిన దినం. సాధారణంగా ఎప్పుడు నేను సందర్భానుసారంగా వాక్యం చెప్పను. ఒక డెత్, ఒక బర్త్, ఒక పెళ్ళి, ఈ సందర్భంలో తప్పగా మిగతా రోజుల్లో ఏ వాక్యం నాకు వస్తే ఆ వాక్యం చెప్పేస్తా. కానీ ఎందుకు ఈ సంవత్సరం స్వతంత్రం గురించి వాక్యం చెప్పాలని నాకు ప్రభు నడిపించాడు. స్వతంత్రం కావాలి. మనందరం స్వతంత్రం కోరుకుంటాం. భర్త భార్య నుంచి స్వతంత్రం కోరుకుంటాడు, భార్య భర్త నుండి స్వతంత్రం కోరుకుంటాడు. భార్య ఏమంటుందంటే నా భర్త నేనే ఏలాలనుకుంటుంది. భర్త అనుకుంటాడు నా భార్య నేనే ఏలాలంటాడు. నా కింద ఆమె ఉండాలని అతను అనుకుంటాడు, నా కింద ఆయన ఉండాలని చెప్తాడు. స్వతంత్రం కోరుకుంటారు. కొంతమంది ఆర్థిక స్వాతంత్రం కోరుకుంటారు. భర్త సంపాదించి తీసుకెళ్ళి భార్యకి ఇవ్వాలా, ఒక పైసా కూడా ఉంచుకోకూడదు, ఎంత వచ్చింది రాలి చేయాలి. భార్య ఏం కోరుకుంటుంది? ఆర్థిక స్వాతంత్రం. ఆయన దగ్గరే పెట్టుకుంటాడంతా. నాకేవాడు భార్యకి ఏం కావాలండి? ఆర్థిక స్వాతంత్రం కావాలి. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఏ పార్టీలోనే ఉండాలా. ఈరోజు ఈ పార్టీలో ఉంటాడు, రేపు ఆ పార్టీలో ఉంటాడు. రాజకీయ స్వాతంత్రం. మాట్లాడేవాడు బాగా మాటగారికి నేను ఏమైనా మాట్లాడతాను, నాకు స్వతంత్రం కావాలా, నేను ఎవడు అభ్యంతరం పెట్టకూడదని చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మతంలో ఉండేవాడు ఈరోజు ఈ మతంలో ఉంటాడు, రేపు ఇంకొక మతానికి వెళ్తాడు. మత స్వాతంత్రం కావాలి. రకరకాల స్వాతంత్ర్యాలు. పిల్లలు మా నాన్న నన్ను బంధించినటువంటి చేస్తాడు, మా నాన్న నుంచి నాకు విడుదల కావాలని చెప్పి పిల్లలు కోరుకుంటారు. మా తల్లి నుంచి నాకు విడుదల కావాలని చెప్పి తల్లిదండ్రులు పిల్లల తల్లి నుంచి స్వతంత్రం కోరుకుంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు యాజమాన్యం నుంచి స్వతంత్రం కోరుకుంటారు. నన్ను రాసి రంపన పెడుతున్నారు మా ఆఫీసర్లు అని చెప్పి ఆడు విడుదల కోరుకుంటాడు. ప్రతి ఒక్కడికి స్వతంత్రం అవసరం. సైతాన్ గారు కూడా స్వతంత్రం కోరుకున్నాడు. లూసిఫర్ అనేవాడు 4 ప్రధాన దూతల్లో ఒక దూతగా ఉన్నటువంటి లూసిఫర్ అనబడినటువంటి గొప్ప సంగీత దర్శకుడు, పరలోకంలో దేవుని సింహాసనం చేత పరిశుద్ధుడు అని చెప్పి నిత్యము పొగుడుతున్నటువంటి సంగీతానికి దర్శకుడుగా ఉన్నటువంటి ప్రధాన దూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫరు స్వతంత్రం కోరుకున్నాడు. నేను ఈ దేవుడి కింద నేను ఎంత మాత్రము ఉండలేను, ఈ దేవుడు మీద ఎక్కువ అధికారం చూపిస్తున్నాడు కాబట్టి నేనే దేవుడిని అయిపోతాను, దేవుని సింహాసనం కంటే నా సింహాసనాన్ని కొంచెం ఎక్కువ చేసుకుంటానని చెప్పి హృదయంలో అనుకున్నాడంట.
అది కార్యాచరణలో పెట్టలే. ఇంకా ఉదయంలో అనుకున్నాడు, ఆలోచన దేవుడు తెలుసుకున్నాడు. ఒక తనుదంతే భూమి మీద వచ్చి పడ్డాడు. వాడి రూపం మారిపోయింది. వాడు సాతాను అయ్యాడు, వాడు అపవాది అయిపోయాడు. వాడు భూమి మీదకి వచ్చాడు. వాడిని సపోర్ట్ చేసినటువంటి వాడి దూతలు దయ్యాలుగా మారినాయి. వాడు మరి సాతానుగా మారిపోయాడు, అబద్ధములకు జనకుడు అయిపోయాడు. స్వతంత్రం కావాలి. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటారు కదండి. స్వతంత్రం కావాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. అందుకని వాక్యం చేస్తుంటే అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు. కానీ స్వతంత్రం ఉంది, మాట్లాడడానికి స్వతంత్రం ఉంది, పార్టీలో మాట్లాడడానికి స్వతంత్రం ఉంది, నీకు దేవుల్లో ఉన్న వారికి కూడా కొంత స్వతంత్రం ఉంది. కానీ స్వతంత్రం ఉందని చెప్పి దాన్ని అధికంగా కోరుకుంటే దేవుడు కోప్పడతాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. నాకు స్వతంత్రం ఉందని చెప్పి నేను కారు వేసుకొని బైక్ వేసుకొని రోడ్డు మధ్యలో పోతుంటే ఈ మహాపట్టణంలో ఎట్లుంటుందండి? అపాయం, డేంజర్. ఎవడెవడు కొడతాడు, పడిపోతావు, యాక్సిడెంట్ అయిపోద్ది. అందుకని గవర్నమెంట్ ఏం పెట్టిందంటే వాహనదారులకి కీప్ లెఫ్ట్. నీకు స్వతంత్రం ఉంది, కానీ నీ ఇష్టానుసారంగా నడపలేవు బండిని. ప్రభుత్వం కొన్ని చట్టాలు ఏర్పాటు చేసింది. ఆ చట్టం మన క్షేమం కోసమే. హల్లెలూయా. మత స్వాతంత్రం ఉంది, రాజకీయ స్వాతంత్రం ఉంది, ఆర్థిక స్వాతంత్రం ఉంది, మాట్లాడే స్వాతంత్రం ఉంది, వాహనాలు నడిపి తినడానికి తాగడానికి జీవితంలో నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అన్నిటికీ స్వతంత్రం ఉంది. కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలే ఒప్పుకోవు, దేవుడు అసలు ఒప్పుకోడు. నీకు స్వతంత్రం ఇచ్చాడు, ఎంతవరకు నీకు ఇచ్చాడో ఆ స్వతంత్రాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు మర్యాద ఉంటుంది. దేవుని దగ్గర కూడా నీవు మర్యాద కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ క్రమమును కూడా నువ్వు పాటించాలి. నాకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడిని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ స్వతంత్రాన్ని దేవుడు అంగీకరించాడు. నీ క్రమంలోనూ ఉండాలి, నీ హద్దుల్లోనూ ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలో, నీ ఇంట్లో నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ పిల్లల ఎదుట, సమాజంలో ఎలా ఉండాలో ఒక క్రమం ఉంది.